பெரும் ஜோதி அருட்பெரும் ஜோதி தனி பெரும் கருணை அருட்பெரும் ஜோதி எல்லாம் செயல் கூடும் என்னானை அம்பலத்தே எல்லாம் வல்லான் தனையே ఏత్తు. లాస్ట్ వీక్ 95 దాకా చేశాము. 95వది అయినా కూడా ఇంకోసారి చెప్తా. ஓமய திருவுரு உவப்புடன் அழித்து எனக்கு ஆமய తడై తవిర్ అరుట్పెరుం జ్యోతి. ఆమయ తడై తవిర్ అంటే ఆమయం అనగా జరామరణములు, మన యొక్క ఫార్వర్డ్నెస్ అంటే మనము ముందుకు పోయేదానికి అడ్డంగా ఉండేది ఏదిరా అంటే ఈ జనన మరణములు. వీటిని ఈ అడ్డంకుల్ని నాకు తొలగించి నన్ను నీ యొక్క ప్రణవ జ్ఞాన దేహము నీకెలా ఉందో ఆ రకంగా నాకు కూడా ఇవ్వాలి అట్లని దీంట్లో అడుగుతాడు అనమాట. ఓమయ తిరువురుడు ఉవప్పుడన్ అళితే అంటాడు. ఓమయ తిరువు అంటే ఓం అంటే ఏమి? ఓమను ప్రణవ నాద జ్ఞాన దేహమును నాకు ఉవప్పుడని అంటాడు. ఉవప్పుడు అంటే ఏవరా ఇది కర్మ నీకు ఇవ్వాల్సి వస్తా ఉంది అన్నట్టు బాధపడుతూ ఇవ్వకుండా సంతోషంగా ఇవ్వాలి. ఆ రకంగా సంతోషంగా నాకు ఓమను ప్రణవ నాద జ్ఞాన దేహమును ఓ అరుట్పెరుంజోది నువ్వు నాకు ఇవ్వవలేను. అది ఇవ్వాలంటే ఏం చేయాలా? నా యొక్క జరామరణములంతా తొలగించేయాలి. ఇది దీంతో లాస్ట్ వీక్ ముగిసింది. నెక్స్ట్ 96 எப்படி எண்ணியது என் கருத்து இங்கு எனக்கு அப்படி అளித்தருள் అరుట్పెరుం జ్యోతి. మానవులు పలు కోరికలతో జీవనం గడుపుచున్నారు. అన్ని కోరికలు నెరవేరు. కోరిక మనకు దండిగా ఉంటాయి. మనసులో ఏది పడితే అది వస్తుంది కదా. మీన్స్ ఆర్ అన్లిమిటెడ్ అంటాడు. ఎకనామిక్స్ చదివిన వాళ్ళకి తెలుస్తుంది. ఒకదాని వెంట ఒకటి వస్తానే ఉంటుంది మనసులో. ఒకటి నెరవేరినా కొద్ది రోజులు నెరవేరకుండా ఉన్నా కూడా మారుతూ ఉంటుంది మన యొక్క ఆలోచనలు. కాబట్టి మానవులు పలు కోరికలతో జీవనం గడుపుచున్నారు. అన్ని కోరికలు నెరవేరవు. అట్లు నెరవేరుటకు పలు దైవములను పలు క్షేత్రములలో వేడుకుందు. ఏమంటే మనము ఈవెన్ ఇక్కడ మన కోరికలు కొన్ని నెరవేరాలంటే మన హిందూ నువ్వు పలానా చోటికి పోయిరాయా నా గుడి దర్గాకు పోయిరా అంటే ఆడికి పరిగెత్తాం. వేళాంగణికి పోయిరా అంటే పోతాం. మతాల్ని కూడా అప్పుడు లెక్క చేయరు అనమాట. కోరికలు అంత తీవ్రంగా ఉంటాయి కొంతమందికి. ఆ కోరికలు నెరవేరదని దైవాల్ని కూడా మార్చేస్తూ ఉంటాం. మన హిందూయిజంలోనే దైవాలు ఎన్ని ఉన్నాయి? అర్రే ఈ దేవుడు లాభం లేదే ఆ దేవుడు తిరిగిపోదామంటాం. ఈ రకంగా పలు క్షేత్రములలో వేడుకుంటూ క్షేత్రాటన చేసిన, దైవ దర్శనములు చేసుకున్న, ఎక్కడికి పోక గుడికి వెళ్ళక వారి జీవితంను గడిపిన అంటే వీళ్ళు ఉంటారు కొంతమంది, ఎవరు దేవుడు లేడు అనే వాళ్ళు ఉన్నారు కదా, నాస్తికులుగా ఉన్నా కూడా వాళ్ళ జీవితాల్లో కొన్ని విషయాలు జరుగుతాయి, కొన్ని కోరికలు జరుగుతాయి, కొన్ని కోరికలు జరగవు. ఇంకా క్షేత్రాటన చేసి పలు దైవాన్ని ముఖ్యం ప్రయోజనము? నాస్తికుడికి కొన్ని నెరవేరుతుంది, ఆస్తికుడికి కొన్నే నెరవేరుతుంది. అందువల్ల దానివల్ల ఏం ప్రయోజనం? నాస్తికుడుగానే ఉండొచ్చు కదా. ఎందుకు క్షేత్రాటన చేసేది, దైవాల్ని ముక్కేది? ఏం ప్రయోజనం? కాబట్టి ఇది ఎప్పటి ఎన్నేది ఎన్ కరుత అనేసి ఈయన దేవుడిని అడతాడు. ఈ రకంగా కొన్ని నెరవేరకుండా ఉండేదానికి బదులు నాకు నేను అనుకునేదంతా నెరవేరాలి. ఏం చేయాలా? మనము ఈ రకంగా ఉండి కొన్ని నెరవేరుతుంది, కొన్ని నెరవేరకుండా ఉంది. కాబట్టి మనము
ఎందుకు ఆ రకంగా ఉంది అని ఆలోచిస్తే, దైవము బాహ్యమున కలడు అని మనలోని దైవమును మరచి, లోపల ఉండే దైవాన్ని మరచి మనం బాహ్యంలో ఉండే దేవుణ్ణి మాత్రమే కొలుస్తాం. అందువల్లే కదా క్షేత్రాటన చేసేది, గుళ్ళకు పోయేది, పటాలు పెట్టుకుని పూజ చేసేది, ఇవన్నీ చేస్తా ఉన్నాము. కాబట్టి ప్రతిమల్లో ఉన్న రూపములనే దైవముగా ఎంచి ప్రార్థించుతున్నాము. మన లోపల దేవుడు ఉన్నాడు కాబట్టి మనం చైతన్యంతో ఉన్నాము, ప్రాణంతో ఉన్నాము. ఆ దైవం లేకపోతే మన ప్రాణం లేదు అట్లని ఎప్పుడైనా మనం అనుకుంటా ఉన్నామా? మనం ఏం చేస్తున్నాము? దేవుడు ఆడ ఉన్నాడు, గుళ్ళో ఉన్నాడు అంటాం. కానీ అరే, నీలో ఉండేదాని వల్లే నువ్వు ప్రాణంతో మాట్లాడుతున్నావు, వింటున్నావు, కూర్చుంటా ఉన్నావు, లేస్తున్నావు, నడుస్తున్నావు. ఇన్ని రకాలుగా చేస్తూ నీ దేవుణ్ణి, నీ లోపల ఉండే దేవుణ్ణి వదిలేసి ఎక్కడెక్కడో పోయి తిరిగి రాళ్లల్లో చెక్కల్లో చేసిన బొమ్మల్ని చూసి నువ్వు దేవుడు అనుకుంటా ఉంటే, ఆ దేవుణ్ణి నువ్వు ఏదో కీర్తిస్తూ ఇది చేస్తూ ఏదో ఉచ్చారణ చేస్తా ఉంటే నీకు ఏమి వస్తుంది? ఏ దేవుడికి వెళ్ళిపోయి చేరుతుంది? కాబట్టి మనం ఏం చేయాలా? లోపలి దేవుని గురించి పట్టించుకునే పరిస్థితి తెచ్చుకోవాలి. ఇది టక్కని ఒక రోజులో జరగదు. మనం అనుకుంటాం, సరే ఇంక లేదు బా, ఇంక గుడికి పోను, లోపల కూర్చొని లోపల ఉండే దేవుడిని వెతకాలనేసి ఎవరు టక్కని కూర్చోరు. పిచ్చోళ్ళు వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు, నాకు మొదటి నుండి ఇది అలవాటు, ఈ అలవాటు ప్రకారం నేను పోతాను, ఆ గుడికి ఏదైనా కావాలంటే నేను చేస్తాను, ఇంతవరకే చేస్తాను, ఉండిలో వేస్తే డబ్బు దేవుడు వచ్చేస్తాడు. అట్లాని ఇటువంటి భ్రమలతో ఉన్నాం కాబట్టి ఇది కాకుండా పోతుంది. జీవులపై ప్రేమ, కరుణ, దయ అను సూత్రంతో తనలోని దైవమైన ఆ చిద్జ్యోతిని దర్శించి, ఇంతకుముందే ఎన్నోసార్లు చెప్పుండా, అగవల్లోనే వస్తుంది. ఎట్లా లోపల చూడాలి? మామూలుగా లోపల చూస్తాను బా, ఎన్ని నెలలుగా చూస్తా ఉండా, ఎన్ని ఏళ్లుగా చూస్తా ఉండా, ఏం కనిపించడల్లా, ఏడ కనిపించేది అంటారు. దానికే అంటున్నాడు అనమాట. జీవులపై ప్రేమ, కరుణ, దయ బయట దీన్ని చూపించి లోపల ఉండే దేవుణ్ణి నువ్వు వెతికినావంటే అప్పుడు ఆ దేవుణ్ణి కల్పిస్తాడు. ఆ లోపల ఉండే దేవుణ్ణి నువ్వు చూసినప్పుడు ఆ యొక్క లీలా వినోదం కూడా నీకు కల్పిస్తాడు. అదే దాన్నే చిదంబరంలో నటరాజు నాట్యంగాను, కాళీ నాట్యంగాను చెప్పుకుంటా ఉంటాం అన్నమాట. ఇది ఈ రకంగా మనము చేసిన రోజు జన్మరాహిత్యమును పొంది కోరిన కోరికలు నెరవేరు వరము పొందగలము. స్వామి అట్లే పొంది ఉన్నారు. అరుట్పెరుంజోది వள்ளలార్ గారిని నీవు అనుకున్నది అనుకున్నట్లు జీవులకు ఉపకారము చేయము అని కూడా చెప్పుకుంటారు. అది ఇంకో పద్యంలో వస్తుంది. ఈ రకంగా వరమును ప్రసాదించినట్లు స్వామి చెప్తా ఉన్నారు. ఏమని? ఎప్పటి ఎన్నియది ఎన్కరుత్, నా భావము నా మనసులో ఏ రకంగా కలిగినది ఆ రకంగా ఇంగి ఎనకు అప్పటి అళితరులు అరుపుడు, ఆ రకంగా నాకు అన్ని ఈ వరములు నాకు ఇవ్వము అని ఆయన అడుగుతున్నాడు. ఆయన అడిగింది ఏది? వల్లలారు మొదట నాకు అమరత్వం కావాలి, అమరత్వంతో పాటు నేను ఏదేది అనుకుంటా ఉన్నానో అవన్నీ చేయాలి. అది ఎందుకు చేయాలి అనుకుంటా ఉన్నానంటే, ఈ ప్రపంచంలో జీవరాశులు చాలా బాధలు పడుతున్నాయి, అన్నింటినీ సంతోషపరచాలి, నేను ఒక్కదాన్ని కూడా వదలరు. అన్ని జీవులు సంతోషంగా జీవించేటట్టు చేయాలా. దానికి ఏమేమి చేయాలనో అవన్నీ నేను చేయాలి. అవన్నీ నేను చెయ్యాలా అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా నాకు నువ్వు వరాలు సిద్ధుల్ని ప్రసాదిస్తే తప్ప నేను చెయ్యలేను. కాబట్టి అన్నిటినీ నాకు ప్రసాదించు అట్లని ఆయన అడిగి తర్వాత దాంట్లో కూడా ఆయన సక్సెస్ చేయగలుగుతున్నాడు అన్నమాట. సక్సెస్ఫుల్ గా పొందినాడు దేవుడి దగ్గర నుండి. ఇది దీని యొక్క భావం. నాకు నువ్వు ఆ రకంగా ఇవ్వాలి అటెండెన్స్. నెక్స్ట్, ఎత్తగై విளைந்தன ఎన్మనం ఇంగి எனக்கு అత్తగై అరుளிయ అరుட்பெருஞ்சோதி. ఇది కూడా లాస్ట్ పద్యం, ఇంతకు ముందు పద్యం లాగా ఉంది. 36వ పద్యము ఎట్లుందో
అట్లాంటిదే ఇది కూడా. ఎత్తగా వేయంగా ఏన్మనం, నా మనస్సు ఏ రకంగా దాన్ని సాధించాలా, ఏ రకంగా వాళ్ళకి ఉత్సాహాన్ని ఏర్పరచాలా, ఏ రకంగా వాళ్ళ బాధల్ని నేను తొలగించాలా, అట్లని మనస్సు ఏ ఏ దారులు నాకు చెప్తుందో ఆ దారులంతా కూడా సక్సెస్ఫుల్ అయ్యేటట్టు నువ్వు నాకు వరాన్ని ఇవ్వాలి. పై శ్లోకంలోని భావము ఈ శ్లోకంలోని భావము ఇంచుమించు ఒకటే. పై శ్లోకంలో తనకు జీవులకు కావలసింది ఏది అని గ్రహించి వాటిని నెరవేర్చుకున్నటకు వరం పొంది ఉన్నారు. ఈ శ్లోకమున మనస్సున జీవులు ఉత్తేజం పొందుటకు ఇంకా ఈ ప్రకృతిలో ఏమేమి కావాలను అంటే కొత్తగా కూడా కొన్ని కావాల్సి వస్తుంది ప్రకృతిలో. ఇంతవరకు ఏర్పరిచిన ప్రకృతిలో ఇంకా కూడా కావలసినవి ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ప్రకృతిలో ఇప్పుడు ఇంకా సృష్టించబడాలా. కాబట్టి ఈ శ్లోకంలో మనస్సున జీవులు ఉత్తేజం పొందుటకు ఇంకా ఈ ప్రకృతిలో ఏమేమి కావలేను అని అనిపించునో అవన్నీ ప్రసాదించమని ఆ దేవదేవుని వద్ద మొరబెట్టి ఉన్నారు. వల్లలాల స్వామి గారికి ప్రేమ, దయ, కరుణ తప్ప చెడు ఆలోచనలు కలుగవు. అదే మనకైతే అరిషడ్ వర్గం మొత్తం వస్తుంది, రాగద్వేషంలో వస్తుంది. అది కాకుండా మనము కొద్దిగా కూడా మన అహంభావాన్ని తగ్గించుకోము. అర్థమైందా? ఈ రకంగా ఆయనకు మనకు చాలా తేడా ఉంది. మొదట అందువల్లే మనల్ని ఆయన పరిశుద్ధులు కమ్మంటాడు. ఫస్ట్ పరిశుద్ధ భావాలతో మన మనస్సు నిండి ఉండాలి. ఆ భావంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ తన అనే దీనికి రాకూడదు. ఒక ధర్మము అనే దానిపైనే మన మనస్సు ఎప్పుడు ఉండాలి. మనకు దాంట్లో నష్టం వచ్చినా, మన వాళ్ళకు నష్టం వచ్చినా ఇది మారకూడదు. ఆ రకంగా వాటి రాగద్వేషములని, అర్షడ్వర్గాల్ని జయించి సహస్రారంలో కమలాలయంలోని దేవదేవుణ్ణి దర్శించి కలిసి ఇట్టి వరములను పొంది ఉన్నారు. ఇటువంటి ప్రకృతిలో కూడా నువ్వు ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి, అవి చేయాలి. ఎందుకంటే చాలా ఉల్లాసంగా పరముల్లో ఎలా ఉందో నేను ఏ రకంగా సంతోషంగా ఉంటున్నామో ఆ రకంగా అన్ని జీవరాశులు. ఎందుకంటే నీ యొక్క ఏకదేశంలో జీవరాశులన్నీ, నువ్వు మాత్రం సంతోషంగా ఉండొచ్చు, ఈ జీవరాశులని సంతోషం లేకుండా ఉండాలా. కాబట్టి అన్ని జీవరాశులు కూడా ఇహంలో ఉండే అన్ని సౌకర్యాలు, సంతోషాలు, పరంలో ఉండే సంతోషం, సుఖము అన్ని ఇహంలో ఉండే జీవరాశులన్నీ పొందవలేను. దానికి ఏమేమి కావాలనో ఆ వరాల్ని దేవా నువ్వు ప్రసాదించు అంటాడు. నెక్స్ట్ 98. ఇంగుర తెరిందు உள்ளம் இளையா வகை ఇంగుర తెరిందు உள்ளம் இளையா వగై எனக்கு అంగైర్కనియాం అరుట్పురింజోది. ఇక్కడ దేవుణ్ణే ఎక్కడ ఉన్నాడు అటనే దీనికి చెప్తాడనమాట. ఇక్కడ అంటే మనందరికీ కొంచెం దూరంగా ఇదిగా మనకు కనిపించుకున్నాడు, కానీ స్వామికి మాత్రం నా చేతిలో ఉన్న పండులాగా నువ్వు ఉన్నావు అంటాడు. ఒక పండు మన చేతిలో తీసుకుంటే, ఒక ఆపిల్లో ఒక ఏదో ఒకటి మన చేతిలో తీసుకుంటే ఎట్లా మన చేతిలో ఉన్నట్టు దేవుడు అనే పండు ఆయన చేతిలోనే ఉందంట. మనస్సు ఒక చోట నిలకడగా ఉండదు. ఇక్కడ అక్కడ అది ఇది అని పలువేరు విధములుగా సంచరించున్నాం. ఈ రకముగా సంచరిస్తూ దైవంను వెతుకుతూ పలు చోట్ల తిరిగి అలసట పొందకుండా నీ యొక్క గొప్ప జ్ఞానముతో నాకు ఎల్లప్పుడూ అతి దగ్గరగా నా చేతిలోనే నువ్వు శాశ్వతముగా నెలకొని ఉన్నావు. ఓ అరుట్పెరుంజోది, నీకు నా యొక్క వందనములు. అట్లనే స్వామి ఈ పద్యంలో చెప్పున్నారు. దీని మించి దీంట్లో లేదు, అంతే. ఇది తర్వాత 99. பாருய பொரியன பணிந்து எனக்கு అరుళి ఎన్ 6 ఇర్కుల్ ఒళిర్ అరుట్పెరుంజోది. ఇక్కడ 6 ఇర్ అనగా
మనకు మన ఆత్మ అని అర్థం. నా ఆత్మలోనే ఉన్నావు నువ్వు ఏడపోలా, సహస్రారంలో ఉన్నావు. ఉండి ఏం చెప్తున్నావు? పారు ఉయ్య పురిగా. పార్ అంటే ప్రపంచం. ఈ ప్రపంచము బాగా డెవలప్ అయ్యేదానికి, ఉయ్య అంటే డెవలప్మెంట్కి వచ్చేది. అంటే దేవుని అనుగ్రహం మీద సంతోషం తప్ప దుఃఖము లేని జీవితాన్ని ఈ ప్రపంచంలోని జీవులన్నీ పొందే ఏర్పాటు. ఇవన్నీ కూడా పారుయ పురిగా ఈ ప్రపంచంలో ఉండే జీవరాశులు చెయ్యాలి, జీవరాశులకు అందాలి అనే దానిపైన నాకు నువ్వు ఒక ఆర్డర్ వేసినావు. పనిత అంటే ఆజ్ఞాపించావు అని అర్థం. వీళ్ళకి అరుళ్ అంటే నాకు అనుగ్రహించినావు. ఫస్ట్ ఏది? సంతోషాన్ని, ధర్మం ప్రకారం నడుచుకునే జ్ఞానాన్ని, దానివల్ల నాకు కలిగిన సంతోషాన్ని, నాకు ఇచ్చిన అమరత్వాన్ని, ఇవన్నీ కూడా నాకు ఇచ్చి ఒక ఆర్డర్ వేసావు. ఏమనేసి? నువ్వు ఈ ప్రపంచం మొత్తం బాగా అంటే ఇదే నీలాంటి సంతోషాన్ని పొందేటట్టు చెయ్యి. ప్రపంచం అంటే ఈ భూమి గుండ్రంగా ఉండే భూమి మాత్రం దాంట్లో జీవరాశులు అర్థం. ప్రపంచం అంటే దేశం అంటే మట్టి కాదు అన్నట్టు మనకు ఒట్టి భూమి అనేది ఈ గ్రహం మాత్రం అనేది గ్రహంలో ఉండే జీవరాశులు అట్లనే అర్థం. నువ్వు ఎక్కడి నుండి నాకు ఆర్డర్ వేసావు? నా ఆత్మ నుండే వేసావు. నా ఆత్మ నుండే నువ్వు ఉన్నావు. ఇక్కడి నుండే నువ్వు 6 ఇరుకులు ఒళీర్ నా ఆత్మలో ప్రకాశిస్తున్నావు. ఓ దేవా, ఈ ప్రపంచం అంతా, ఈ ప్రపంచంలోని జీవరాశులంతా సంతోషంగా జీవించవలేను. అట్లని ఆ సంతోషం తప్ప దుఃఖములు అవి పొందకూడదు అనేసి దానికి తగిన ఏర్పాట్లు నువ్వు చెయ్యి అని చెప్పి నాకు ఆజ్ఞాపించినావు అట్లంటాడు. ఇది ఈ పద్యంలో ఉన్న ఒక ఇది. తర్వాత தேவி உற்று ஒளிர் தரு திருவுரு உடன் எனது ஆவியில் கலந்து ஒளிர் அருட்பெரும் ஜோதி. దేవి అనగా తల్లి. తల్లి యొక్క పాసము, తల్లి యొక్క ఇది ప్రేమ ఎటువంటిదిరా అంటే దాన్ని మించిన ప్రేమ ఉండదు. ఇంతకుముందే ఒక పద్యంలో వచ్చింది. చెడ్డ ఆడది ఉండొచ్చు కానీ చెడ్డ తల్లి మాత్రం లేదు. ప్రపంచం మొత్తానికి ఎక్కడ కానీ చెడ్డ తల్లి ఉండదు. కాబట్టి ఈ తల్లికి నిర్వచనమే ప్రేమ, దయ, కరుణ. ఓ అరుట్పెరుంజ్యోతి దేవా, నీ సాటి లేని కరుణాకర సాగర ప్రకాశముతో నా ప్రాణంతో కలిసి వెలయుచున్నావు. నువ్వు ఎట్లా ఉన్నావంటే నీ దయ, కరుణ అన్నీ కూడా నాకు ఒసగి నాలో కూడా ప్రేరేపించి నేను ఆ రకంగా దయా కరుణతో నడుచుకునేట్లు చేస్తూ నా ప్రాణంలో వెలసి ఉన్నావు నువ్వు. కావునని నాకు చిత్సభ మరియు పురుషసభలు నా సొంతమైనది అంటాడు. లోపల ఉండే జ్ఞాన సభ దైవమా, నీ వల్లే నేను చిత్సభ అంతా కూడా నేను చూస్తూ ఉన్నాను, బాగా ఎంటర్ అయినాను అంటాడు ఆయన. చిత్సభ పురుషసభ దాకా వచ్చాను నేను. పురుషసభ అంటే దేహము. ఈ దేహంలో నుండి మనం ఏమంటే చిత్సభలోనే ఆ నటనా రంగస్థలం ఉండేది. నటరాజు యొక్క రంగస్థలము చిత్సభ. ఈ చిత్సభలో అంతా కూడా నేను లోపలికి వెళ్ళుచున్నాను. ఎప్పుడు పడితే అప్పుడు నీ నాట్యం చూస్తున్నాను అట్లనేసి ఆయన ఈ పద్యంలో చెప్తున్నాను. కాబట్టి నువ్వు ముందు ఇచ్చిన ఆజ్ఞని నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను. ఆ భాగ్యమును నువ్వే ఇచ్చినావు నాకు. నువ్వే ఇచ్చి ఆ భాగ్యమును నాకు దానికి కావాల్సిన సిద్ధుల్ని, బలాన్ని ఇచ్చున్నావు. ఖచ్చితంగా నేను అన్ని జీవరాశులకి సంతోషాన్ని కలిగించే పనులు నేను ప్రారంభిస్తాను, నేను చేస్తాను. అది నీ దయ వల్ల, నీ కరుణ వల్ల. అది మర్చిపోలే ఆయన. అది ఈ పద్యానికి. ఇంతటితో 100 పద్యాలు అయినాయి. నెక్స్ట్ 101.
எவ்வழி மெய்வழி என்ப வேதாகமம் அவ்வழி எனக்கருள் அருட்பெரும் ஜோதி. వేదము ఆగమము వీటిలో అంతా కూడా నిన్ను గురించిన టోటల్ తత్వము దాంట్లో చెప్పబడి ఉన్నది. ఎందుకు వేదంలో ఈవన్ అమరత్వాన్ని గురించి కూడా ఉంది. దాన్ని ఎలా పొందాలా అట్లనే విషయం మాత్రము దాంట్లో ఉన్న మనకు అర్థం కాల. ఎందుకంటే అవి ఎప్పుడెప్పుడో రాయబడినది. ఆ కరెక్ట్ గా దాని మీనింగ్స్ ఈనాటి సోదరులకు కూడా ఆ సంస్కృతంలో ఉండేది కరెక్ట్ గా ఛేదించలేకపోతున్నారు. కాబట్టి మనకు దాంట్లో ఉండే అర్థములు సరిగా స్ఫురించక మనం ఏమరా అంటే దాని దారులేమో దాంట్లో చెప్పుండది. ఏది కరెక్ట్ అయిన దారి అమరత్వానికి అనేది వేదంలో ఆగమంలో చెప్పబడి ఉన్నది. కానీ దాని అర్థం మనము స్ఫురింప చేసుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాము. దానికి ఏదో అంటారు కదా, దానికి డిక్షనరీ లేదు మనకు కరెక్ట్ గా. దానికి తగినట్టు ఏదో టీకా టూకా టిప్పణి అంటారు. ఇట్లాంటింతా వాళ్ళంతా ఉండాలి దానికి చెప్పేవాళ్ళు. అటువంటి పెద్దవాళ్ళు ఇప్పుడు లేరు ఎవరు. కాబట్టి దాంట్లో ఉండే సీక్రెట్స్ తెలియకుండా ఉంది. ఆ తెలియని దాని వల్లే ఆ దారి పోలేకపోతున్నారు అంటాడు స్వామి. ఊరికి మేము ఛేదిస్తాము అనేది కాదు. కొన్ని విషయాలు ఇప్పుడు మనం తురియము అంటాము. ఆ తుర్యానికి ఏం చేయాలా, దాని కరెక్ట్ మీనింగ్ చెప్పలేము మనం. ఎందుకంటే మనం ఆ దీనికి పోలే, అంత దూరం మనం తపస్సు చేయలే. కానీ మీనింగ్ మాత్రం ఏదో కొద్దిగా అదేదో మైమరచి ఉండే పరిస్థితి అనుకుంటాం. అది ఏదిరా అంటే ఏమంటే ఒక అనుభూతి పొందిన ఘటన అంటే అనుకుంటాం అనమాట. అంతేగాని యాక్చువల్గా దాని ఇది మనకు తెలియదు, దాని స్థితి మనకు తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయగలుగుతాము? అట్లాగే ఇప్పుడు ఎవరైనా కూడా పెద్ద పండితులు ఉంటే కూడా వాళ్ళ పాండిత్యమే ఉంది, కానీ తపోజ్ఞానం లేని దానివల్ల అమరత్వ విద్యని సంస్కృతంలో మనకు వేదంలో కానీ ఆగమంలో కానీ ఉండేదాన్ని కరెక్ట్ గా మీనింగ్ తీసి చెప్పలేరు. చెప్పే పరిస్థితి వాళ్లే మొదట అవుతారు కదా. ఎవరైనా కానీ ఎవరైనా ఉన్నారా? నేను పెద్ద సంస్కృత పండితుడిని, నన్ను మించిన లేరు అన్న వాళ్ళు ఎవరైనా అమరత్వం పొంది ఉన్నారా? లేదు. ఇప్పుడు పెద్ద పెద్ద కాలేజీలో ప్రొఫెసర్స్ ఎవరు లేరు. ఎందుకంటే పాండిత్యము అనేది వేరే, తపోజ్ఞానము అనేది వేరే. తపోజ్ఞానంలో ఉండేదాన్ని పాండిత్యంలో తెచ్చుకోలేరు. ఆ రకంగా నీకు అమరత్వ విద్యని వేద ఆగమంలో లేదా ఉపనిషత్తులో మనం వెతికినా మనకు ఆ దారులు సరిగా కనిపించవు. దీన్ని ఇక్కడ స్వామి అదే చెప్తున్నాడు అన్నమాట. వేదాగములలో వేదము అండ్ ఆగమం మరణం లేని అమరత్వం పొందు విషయమును చెప్పబడి ఉన్నది. కాని వాటిని అర్థం చేసుకునలేక ప్రజలు ఏ దారిన దానిని పొందుటకు వీలున్నదో ఆ మార్గమును పయనించుటకు శ్రద్ధ లేకున్నారు. అసలు శ్రద్ధ కూడా లేదు, మనకు సంకల్పము లేదు. ఊరికి అనుకోవచ్చు కానీ అది ఈజీగా సాధిస్తామని సంకల్పం లేదు. ఊరికి వస్తే మాత్రం తీసుకుంటాం. రాత్రికి దేవుడు మన కళ్ళ కనిపించే నీకు అన్ని ఇచ్చేసాను పోరా అంటే మనకు సంతోషం వస్తుంది. అంతేగాని దానికోసం శ్రద్ధగా ఫస్ట్ మనం ఏం చేయాలా? సంకల్పించుకోవాలా. నేను దీన్ని ఖచ్చితంగా పొందగలను, సాధించగలను. అట్లనే సంకల్పాన్ని పొంది ఆ సంకల్పంతో మనము శ్రద్ధగా ఏం చేయాలనో అది చేస్తే అప్పుడు ఈజీగా మనము ఈజీ అని కాదు కానీ దాన్ని పొందగలం. ఇప్పుడు ఆ అరుట్పెరుగు జ్యోతి సంకల్పం చేత సన్మార్గము వల్లలార్ ద్వారా బోధింపబడి జీవులు అమరత్వం పొందుటకు కాలము ఆసన్నమై ఉన్నది. ఇప్పుడు మనకు వేదంలో ఆగమంలో చెప్పిన విషయాలు ఆయన ఆకలింపు చేసుకొని ఎవరు వల్లలార్ గారు
ఆ ప్రకారం నడిచారో దేవుడు ఆయనకు మార్గం వేరే రకంగా చూపించారో తెలియదు, కానీ ఆయన ఒక మార్గాన్ని ఏర్పరిచున్నాడు. ఆ మార్గాన్ని ఏర్పరిచి దేవుడి నుండి కూడా ఆజ్ఞ వచ్చేసింది ఆయనకి. అన్ని జీవరాశులు నువ్వు పొందిన అమరత్వాన్ని పొందాలి, అట్లనే దానిపైనే నిన్ను నేను నీకు పంచకృత్యములు ఇచ్చున్నాను అని కూడా చెప్తున్నాడు. కాబట్టి ఆ దారిలోనే ఆయన ఇప్పుడు మనకు సన్మార్గం ద్వారా మనకు అమరత్వ జీవితాన్ని, అమరత్వ విద్యని మనకు బోధించుటకు ఆయన తయారై ఉన్నారు. కావున నిజ మార్గమైన సన్మార్గమును మనమంతా ఆ సన్మార్గంలో నడిచి మనము ఆ అమరత్వాన్ని సాధించడానికి మన ప్రయత్నం మనం చేయాలి. ఇది మనం ప్రార్థించాలా, అమరత్వాన్ని పొందేదానికి ఆ విద్యను మనము గ్రహించాలా, ఆ రకంగా దానికి తగినట్లు మనం నడుచుకునేదానికి ప్రయత్నించాలా. ఆ తర్వాత మనం కూడా దాన్ని పొందగలము. ఎవ్వഴി మెయ్వഴി ఎన్బ వేదాగమం అవ్వഴി ఎలకరులు అరుకొరు జ్యోతి. అట్లనే ఆయన అడిగి ఆయన సాధించుకున్నాడు. మనము ఆ దారిలో మనం పోవాలి. అట్లనే దానికి మనం సంకల్పించుకొని ఆ రకంగానే ప్రార్థించి ఆ రకంగానే మనం మన యొక్క క్యారెక్టర్ని మార్చుకొని ప్రేమ దయాని ఎక్కువ చేసుకొని అహంకారాన్ని తగ్గించుకొని ఇతరుల జీవితాలతో మనకు కొద్దిగా కూడా అట్లీస్ట్ జీవితాలతో వాళ్ళకి ఎటువంటి అంటే ఎదుటి వాళ్ళ జీవికి ఎటువంటి కష్టాన్ని కలిగించకుండా, మనం వాళ్ళకు ఉపకారం చేయకపోతే పోని కష్టాన్నైనా కలిగించకుండా మన జీవితాన్ని సాగిస్తే ఏదో ఒక రోజుకి మనము ఈ విషయంలో సక్సెస్ అవుతాం. ఇది స్వామి యొక్క జీవితాన్ని మనం చూసి మనం నేర్చుకోవాల్సింది ఏదిరా అంటే అదే అన్నమాట. కాబట్టి ఇక్కడ దాన్నే ఆ మార్గాన్ని, ఏది సన్మార్గాన్ని ఎంచుకోండి అనేసి స్వామి చెప్తున్నారు. నెక్స్ట్, வையமும் வானமும் வாழ்த்திட எனக்கருள் అయ్యరివళిత అరుட்பெருంజోతి. ఈ ప్రపంచము మరియు ఇతర లోకములు నన్ను అభినందించున్నట్లు, అంటే ఈ లోకం మాత్రమే కాదు, ఇంకా బయటి లోకములు కూడా నన్ను అభినందించినట్లు నాకు సన్మార్గమును బోధించి ఆ మార్గమున పయనించినట్లు నిర్దేశించి పయనింపచేసి అందులో ఉత్తీర్ణులైనట్లు చేసి అమరత్వమును ప్రసాదించినావు అంటాడు స్వామి. ఇక్కడ ఈ లైన్లో వయ్యము వానము వాళ్తిడ అంటే వాళ్ళంతా గ్రీట్ చేస్తున్నారు, వర్ధిల్లాలి అన్నట్టు. ఎనకు అరుళ్ అయ్యరివళిత అరుట్పంజోది. ఈ ప్రపంచము మరియు ఇతర లోకములో నన్ను అభినందించినట్లు నాకు సన్మార్గమును బోధించి ఆ మార్గమున పయనించినట్లు నిర్దేశించి పయనింపజేసి అందులో ఉత్తీర్ణుడు అగునట్లు చేసి అమరత్వమును ప్రసాదించినావు. నీ స్వరూపమును నిన్ను పూర్తిగా అవగాహన చేసుకుని జ్ఞానమును ప్రసాదించినావు. దేవుణ్ణి పూర్తిగా ఆయన అవగాహన చేసుకున్నాడు. ఆయన చేసుకున్న అవగాహన ప్రకారమే మన దేవుడు ఎట్లుంటాడు అనే స్వరూపాన్ని మనకు చెప్పిండాడు. అండంలో 4 చోట్ల ప్రకాశిస్తున్నాడు దేవుడు, పిండంలో 4 చోట్ల ప్రకాశిస్తున్నాడు. ఈ రకంగా ఈ ప్రపంచాన్ని, ఈ దేహాన్ని ఆయన శాసిస్తున్నాడు. ఆల్రెడీ ఎప్పుడు చెప్పినాము, పూర్వపూర్వం, పూర్వము, ఉత్తరము, ఉత్తరోత్తరము అనేసి ఈ 4 రకాలుగా అండంలో పిండంలో దేవుడు ప్రకాశిస్తూ మనల్నంతా నడుపుచున్నాడు. ఇప్పుడు చూడండి, ఒక గదిలో ఒక బల్బే ఉంటుంది. అది ఏదో ఒక్క మూలగానో సెంటర్లోనో ఉంటుంది. కానీ ఆ వెలుతురు రూమ్ మొత్తానికి ఉంటుంది. ఆ రకంగానే ఆయన ఎక్కడో కూర్చొని ఎక్కడో ఉండి ఆయన వెలుతురు, ఆయన కిరణములు, ఆయన ఇది మనమంతా జీవించేటట్లు చేస్తున్నది. కాబట్టి ఆయన స్వరూపాన్ని ఈ రకంగా 4గా డివైడ్ చేస్తారు. అండంలో 4, పిండంలో 4.
అది ఆ 4 అనేది పూర్వాపూర్వం, పూర్వము, ఉత్తరము, ఉత్తరోత్తరము అనేసి ఫస్ట్ క్లాస్లోనే తీసుకుని చెప్పినాం. ఎంతవరకు అర్థం చేసుకున్నారో నాకు తెలియదు, కానీ ఇదే మెయిన్ ఫౌండేషనే అదే అన్నమాట. దేవుడి యొక్క ఉనికి 4 రకాలుగా పిండంలోనూ 4 రకాలుగా అండంలోనూ ఉన్నది అటనేదే టోటల్ బేస్మెంట్ ఆఫ్ వల్లలార్. ఇది కానీ పట్టినారంటే మీకు వల్లలార్ ఈజీగా అర్థమైపోతుంది. కాబట్టి నీ స్వరూపమును నిన్ను పూర్తిగా అవగాహన చేసుకున్నటకు జ్ఞానము ప్రసాదించినావు. ఈ కృపకు పాత్రుడైన నన్ను నీతో పాటు ఈ ప్రపంచము మరియు విశ్వంలోని ఇతర ప్రపంచములు నన్ను అభినందించుచున్నది. ఇప్పుడు ఏమరా అంటే దేవుడికి ఈక్వల్ గా ఆయన్ని చేసుకున్నాడు కాబట్టి దేవుడికి ఆయన్ని పూర్తిగా అర్థం చేసుకున్న విషయము పలు ప్రపంచంలో అర్థం చేసుకున్నవి, తెలుసుకున్నవి అవన్నీ కూడా ఇప్పుడు వల్లలార్ గారిని అభినందిస్తున్నది. అట్లనేసి ఈ పద్యంలో చెప్తున్నాడు. சாமாறு அனைத்தும் தவிர்த்து இங்கு எனக்கு ஆமாறு அருளிய అరుట్పెరుం జ్యోతి. సామారు అంటే సావుమారు, సాగుం ఆరు అంటే చనిపోయేటట్టు ఉన్న ఏ పరిస్థితి అయినా ఆ పరిస్థితులంతా తవిర్తు, ఆ పరిస్థితులంతా కూడా తొలగించి, చనిపోయే పరిస్థితులు ఏమేమి అట్లనే దాన్ని తొలగించి, చనిపోయే పరిస్థితులను తొలగించి నన్ను ఆమారు అరుళియ ఆయనలాగా ఆ రకంగా అవునట్లు నన్ను చేసిన ఓ దేవదేవ అంటాడు. పుట్టిన జీవి గిట్టక మానదు అనున్నది నానుడి. అది ఇప్పుడు విశ్వం యావత్తు జరుగుతున్న నిజము. ఇదే కదా ఎప్పటికీ జరుగుతా ఉండేది. అదే పుట్టిన ఏ జీవి గాని ఇంతవరకు అమరత్వాన్ని సాధించలేదు వల్లలార్ తప్ప. దానికి ఎన్ని లక్షల సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు 150 ఏళ్ల ముందే జరిగింది. 84 లక్షల యోని జీవరాశులకు ఇది వర్తించుతున్నది. ఈ పుట్టిన జీవరాశి గిట్టగా మానదు అనేది 84 లక్షల యోనుల జీవరాశులకి వర్తిస్తుంది. బ్రహ్మ, విష్ణు, రుద్రులకు కూడా ఇది వర్తిస్తుంది. వాళ్లకు త్రిమూర్తులకు, పంచమూర్తులకు కూడా ఇది వర్తిస్తుంది. లేకపోతే కాల గమ్యం ఎక్కువగా ఉంటది అన్నమాట. ఇక్కడే కూడా మన భూమి మీద చూడండి, ఏనుగుకి ఒక పీరియడ్, కుక్కకు ఒక పీరియడ్, మనిషికి ఒక పీరియడ్, ఈ రకంగా ఒక్కొక్క టైమ్లీ లిమిట్స్ ఉంటాయి భూమి మీద బ్రతికేదానికి. ఆ తర్వాత అవి ప్రాణాన్ని వదిలేయాలి. కంప్యూటర్కి కీ ఇచ్చినట్లు అన్నమాట. ఇన్నేళ్లు నీకు అట్లా ఇచ్చిన అన్నేళ్ల వరకే అవి బతుకుతాయి, దానిపైన బతకవు. కాబట్టి కానీ వారి వారి ఆయా జీవుల కాల నియమముల ప్రకారము మరణము సంభవించుతున్నది. మరణించిన జీవులు వారి వారి కర్మానుసారం తిరిగి పునర్జీవనము పొందుతున్నది. తిరిగి వాళ్ళ వాళ్ళ కర్మను బట్టి దాని తగినట్టు నెక్స్ట్ ఇంకొక జన్మను ఎత్తుతుంది. ఇంతవరకు మనకు పెద్దవారు బోధించినది ఏమనగా ఈ జీవన్ మరణము మోక్షం పొందు వరకు ఇది ఏమరా అంటే ఫస్ట్ ఇది ఈ రకంగా జరామరణలు జరుగుతున్న క్రియ అన్ని జీవరాశులు తాము అమరత్వము పొందు వరకు జరుగుతూనే ఉంటుంది. ఇది మనం కూడా అమరత్వం పొందు వరకు ఈ జీవన్ మరణములు జరుగుతూ ఉంటుంది అనమాట. 7 జన్మలు ఆ తర్వాత లేదు అటునేదంతా లేదు. అవన్నీ ఏంటంటే ఒక అన్నం ఉడికిందా అంటే 4 మెతుకులు తీసి చూసి తెలుస్తుంది అంటారు. అన్నం తినరా 4 మెతుకులు అంటే 4 మెతుకులు మాత్రం తినేది కాదు. ఆ రకంగానే 7 జన్మలు అటనేది కూడా పలు జన్మలు అనేదానికే 7 అని చెప్పారు. కాబట్టి ఈ రకంగా ఈ జీవన్ మరణంలో మనము పర్మనెంట్ గా అమరత్వము, దాన్నే మోక్షము అని కూడా చెప్పుకోవచ్చు. అంతేగాని మోక్షం అంటే దేహాన్ని వదిలేది కాదు. ఈ దేహంతో జీవించేదే అమరత్వం. ఈ అమరత్వాన్ని మనము పొందు వరకు ఈ జన్మరాహిత్యం అనేది రాదు.
ఈ జీవన మరణముల చట్రంలో మనము తిరుగుతూ ఉండాల్సిందే. కాబట్టి మోక్షం అనగా పరమాత్మలో కలిసిపోవట అని అర్థము కాదు. కానీ సన్మార్గంలో మోక్షము మనకు నిర్వచనము అమరత్వము పొందుట. మనం ఏదంటే మోక్షం చచ్చిపోయినాక ఎందుకంటే దాన్ని ధైర్యంగా రాసినారు అందరూ. అంటే ఏ చనిపోయినోడు వచ్చి నేను మోక్షం పొందినాను, నేను నరకంలో ఉన్నాను, నేను స్వర్గంలో ఉన్నాను ఎవరు స్టేట్మెంట్ ఇవ్వాలి ఇంతవరకు. కాబట్టి ధైర్యంగా మన వాళ్ళు ఏం చెప్తా ఉన్నారో చచ్చిపోతే మోక్షం పోరా అన్నారు. కానీ అది కాదు అంటాడు స్వామి. చచ్చిపోతే మోక్షం ఆడరా, ఇంకొక జన్మ రెడీగా ఉంది. ఆ జన్మ ఎట్లా ఉంటుంది చెప్పలేము, నీ పరిస్థితిని బట్టి నీ కర్మని బట్టి ఉంటుంది. కాబట్టే ఈ జీవరాశులన్నీ తిరిగి తిరిగి పుడుతూ ఉన్నాయి, తిరిగి తిరిగి ఉంటూ జీవిస్తూ ఉన్నాయి, తిరిగి తిరిగి చచ్చిపోతూ ఉన్నాయి. కాబట్టి దీని జన్మరాహిత్యం కావాలంటే నువ్వు పుట్టి మరణం మాత్రం లేకుండా చేసుకోవాలి. పుట్టేది నీ చేతిలో లేదు కానీ మరణించేది నీ చేతిలో ఉంది అంటాడు స్వామి. దానికి తగినట్టు నువ్వు జీవించినావంటే నీకు మరణం అనేది లేదు. దానిలో మనం చూస్తా ఉన్నాం కొంతమంది ఇప్పుడు ఎవరంటే ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజుల్లో కూడా కొంతమంది 100 దాటి 120 అట్లా ఉండే వాళ్ళు ఉన్నారు. పాకిస్తాన్లోనే ఏదో ఒక అడవి ట్రైబల్స్ అంట, వాళ్ళ ఇది వచ్చి 150 ఏళ్ళంట. ఎవరు చూడు 100, 120, 130 ఉన్నారంట. ఇంకా కూడా వాళ్ళు ఎవరైనా ట్రైబల్స్ హిమాలయన్స్ లో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, అది ఒకసారి ఏదో దేంట్లో చదివినా నేను. అది అంటే వాళ్ళు మామూలుగానే సంసార జీవితం చేస్తారు. ఏమా అది బుక్ లో వచ్చింది, ఆంధ్రజ్యోతి బుక్ లో వచ్చిందా? అవును సార్, మీరు చెప్పింది అదేమ్మా. నేను చదివినా ఎక్కడని గుర్తులేదు, కానీ వాళ్ళ సరాసరి ఏజ్ 150 ఏళ్ళు అంట. అది భూమి మీదనే ఈ రకంగా సాధ్యమైనప్పుడు మనం చచ్చిపోయేది దేవుడు రాత అంటనేసి మనం సైలెంట్ గా ఉండిపోతాం. మనలో ఉన్న దౌర్భాగ్యమే మన చావుకి కారణము. లేకపోతే ఎవరంటే ఇచ్చా మరణాలు ఉంటుంది, అది వేరే. ఏం పేరు కొడతా ఉందే ఎందుకండి. ఏమంటే అన్ని రకాలుగా సొసైటీలో కూడా వీళ్ళు మన ఆలోచనలు తగినట్టు ఉండరు. జనరేషన్స్ మారినాయి కదా, కాబట్టి బోర్ కొట్టి ఎందుకు ఏదో బోర్గా ఉంది అటని అనుకుని ఇచ్చా మరణాలు ఉంటాయి. కానీ ఇక్కడ మనం జీవించే కావాలనే పరిస్థితులు కానీ మనం ఉంటే ఖచ్చితంగా మనకు మరణము అనేది లేదు. దేవతలైనా దైవములైనా ఆయా కాల నిర్ణయముల మేరకు జీవించి పునర్జీవులుగా తిరిగి మానవ జన్మ కైగొన్న తర్వాత సన్మార్గ జీవనము ద్వారా అరుట్పెరుం జ్యోతి అనుగ్రహంతో మరణము లేని అమరత్వము పొందుటయే నిజమైన మోక్షము. దేవతలైనా దైవములైనా ఆయా కాల నిర్ణయముల మేరకు జీవించి పునర్జీవులుగా తిరిగి మానవ జన్మ కైకొన్న తర్వాత సన్మార్గ జీవనము ద్వారా అరుట్పెరుం జ్యోతి అనుగ్రహంతో మరణం లేని అమరత్వం పొందుటయే నిజమైన మోక్షము. ఇట్టి అమరత్వమును నాకు ప్రసాదించిన ఓ కృపా మహాదైవమా అని వள்ளలారు గారు అరుట్పెరుం జ్యోతిని స్తుతించుచున్నారు. సామారు అனைத்தும் తవిర్తింగి எனக்கு ఆమారు అరుళియ అరుట్పెరుం జ్యోతి. అంటే చావు లేని విధంగా నాకు అన్ని రకముల అన్ని దారుల్లోనూ చావు యొక్క వచ్చే దారులన్నీ మూయేశాను, నన్ను చావు లేని అమరతుడుగా జీవించేటట్టు చేసినావు అట్లనేది దీని యొక్క ముఖ్య సారాంశము. నెక్స్ట్ 104. சத்தியமாம் சிவ சக்தியை ஈந்து எனக்கு அத்திரல் வளர்க்கும் அருட்பெரும் ஜோதி. సత్యమాం శివ శక్తిயை ఈందు எனக்கு అత్తిరలు వళర్కం అరుట్పెరుం జ్యోతి. సత్యం శివం సుందరం అని మనం ఒక శ్లోకంలో పార్ట్ ఏదో ఒకటి విని ఉన్నాము. ఇక్కడ సరైన ఉపమానంగా దాన్ని తీసుకోవచ్చు. ఈ విశ్వమంతా నిండి ఉన్నది సత్యమే. ఈ సత్యమే శివశక్తిగా ఉన్నది. ఆ శివశక్తి సత్యమునే అరుట్పెరుం జ్యోతి సత్విచార అనుభవంలో గోచరించెను. మనకు సత్విచార అనుభవం గాని మనకు చేసినామంటే మనకు శివశక్తిగా
ఆ సత్యమే గోచరిస్తుంది. కాబట్టి ఆ అనుభవం పొందుటకే మనము సత్విచారం కూడా చేయాలి. స్వామి చెప్పింది జీవకారుణ్యము, సత్విచారము, ఈ రెండే యూ క్యాన్ క్యాచ్ ది అరుపెరుంజ్యోతి అనేసినారు. మన అరుపెరుంజ్యోతిని పట్టాలంటే రెండే ఇది సత్విచారము. సత్విచారం అంటే డిస్కషన్స్. ఇది ఏమనంటే మనం ఫోన్లో చేస్తున్నాము, కానీ పక్కన దగ్గర కూర్చొని చేసినామంటే దీనికి దారులు చాలా కనుక్కోవచ్చు. అది సత్విచారము. తర్వాత సత్విచారము ప్లస్ జీవకారుణ్యం. ఈ జీవకారుణ్యము అనే వర్డ్ నన్ను అడిగితే వాళ్ళలారు వచ్చాకనే వచ్చింది అనుకుంటా, అంతకుముందు లేదనుకుంటా. కాబట్టి ఇక్కడ శివము శక్తి ఎట్లా కలిసి ఉన్నది అంటే, శివం పక్కన ఒక అమ్మవారిని కూర్చోబెట్టేది కాదు. చక్కెరలో తీపి ఎట్లున్నదో అట్లు కలిసి ఉన్నది. శివంలో శక్తి ఎలా ఉంది అంటే, శివము లోపల చక్కెరలో తీపి ఎలా ఉంది, పక్కన కూర్చోడగా. చక్కెర అంటే తీపు, ఆ తీపు అంటే చక్కెర. శివము శక్తి ఒకటే. శివం వేరే శక్తి వేరే అన్నట్టు మనం గుళ్ళు కట్టించేసి ఉన్నారు. శివలీలలు, శక్తి లీలలు, సరే సినిమాలు, కథలు తీసుండారు. ఇవన్నీ ఏమంటే మనకు ఒక రకంగా డిస్గ్రేడింగ్ అన్నమాట. మన యొక్క జ్ఞానాన్ని తక్కువ చేయడమే ఇది నన్ను అడిగితే. ఏం కన్ఫ్యూజ్ అవుతాం కదా, ఏ దేవుడు గొప్ప, ఏ ఇది, ఈ శక్తి వేరే, శివం వేరే, విష్ణువు వేరే, అది అన్నట్టు. దైవం ఒక్కటే. ఆ దైవానికి లోపల దయా అనే గుణం ఒకటే. ఆ దయా అనే గుణాన్నే దాన్ని బట్టే కృపాశక్తి అనేది ఒకటి ఉంటుంది. ఆ కృపాశక్తి అనే దానికి పేరు మార్చుకొని తన యొక్క సిగ్నల్స్ మార్చుకొని, అంటే నామాలు పెడితే ఈ దేవుడు, ఇది చేస్తే అడ్డంగా పెడితే ఈ దేవుడు, ఇట్లా ఈ దేవుడు గొప్ప, ఆ దేవుడు, ఈ రకంగా జ్ఞానాన్ని నశింపజేసినారు మనకు. ముఖ్యంగా హిందువుల్లో జ్ఞానమే వీడు పొందకూడదు. జ్ఞానం అని వీడికి వస్తే తర్వాత కష్టము. అట్లనే జ్ఞానం లేకుండా చేసినారు. చక్కెరలో తీపు ఎలా మింగిలై ఉండాదో ఆ రకంగానే శివశక్తి లీనమై ఉండాలి. దాన్ని సపరేట్ చేసి మనకు సపరేట్ మతాలుగా కూడా చెప్పేశారు. కాబట్టి శివశక్తిని వేరు చేయలేము. అదే అద్వైత స్థితి. అద్వైత స్థితి అంటే శివము శక్తి కలిసి ఉండేది. చక్కెర, తీపుతో ఉన్న చక్కెర, అదే సత్యమైన స్థితి. ఈ సత్యమును గ్రహించక పలు విధములుగా అనంత భేదములతో ఈ లోకంలోని ప్రజలను విడదీయుచున్నారు. మనం ఏమనంటే మతముల పేరుతో, లోపలనే మార్గముల పేరుతో ఈ రకంగా విడదీసి సత్యాన్ని కనుక్కునే పరిస్థితినే మన జ్ఞానంలో, మన మెదడులో లేకుండా చేస్తున్నారు. ఇది జరుగుతూ ఉండదు. ఇప్పుడు కాదు, ఇది ఎప్పుడో మొదలు పెట్టేశారు. ఒక 2000 సంవత్సరాల ముందే మొదలుపెట్టి దీన్ని బాగా సక్సెస్ అయిపోయినారు వాళ్ళు. సక్సెస్ అయ్యి దాని ప్రకారము మనము జ్ఞానాన్ని పొందలేకపోతున్నాం. ఈ నిజమును అనగా శివశక్తి ఒకటే అని కనుగొని వల్లలార్ గారు కృపాకటాక్ష ప్రకాశమును పొంది అమరత్వమును సాధించి ఉన్నారు. ఈయన ఎట్లా, అందువల్లే మీరు అగవల్లో చూడండి, మొత్తం చదివినప్పుడు అమ్మ అంటాడు, అప్ప అంటాడు, అంటే తండ్రి అంటాడు, తర్వాత గురువే అంటాడు, దైవమా అంటాడు, నా తోడుండే స్నేహితుడా అంటాడు, తర్వాత నాకు సిద్ధి గలవాడా అంటాడు, ఓ దయా అంటాడు. అన్ని దేవుణ్ణి సంబోధన ఒక్క దేవుడే. ఆ సంబోధనలో మార్పు మాత్రం ఉంటుంది, కానీ దేవుణ్ణి డిఫరెంట్ గా పెట్టలేదు. దేవుణ్ణి డిఫరెంట్, అమ్మ పార్వతి అని చెప్పలా, అయ్యా శివుడా అని చెప్పలా, ఇంకో రకంగా చెప్పలా. ఆ ఒక్క దేవుణ్ణే ఇన్ని రకాలుగా, నా తల్లి నువ్వే, తండ్రి నువ్వే, నా స్నేహితుడు నువ్వే, నా గురువు నీవే, నా దైవము నీవే, ఈ రకంగా ప్రార్థన ఉంటుంది. కానీ అగవాళ్ళు మొత్తానికి చూడండి ఎట్లా ఉందని. కానీ మనము ఈ లోకంలో ఎన్ని రకాల గుళ్ళు పెట్టుకున్నాం మనం.
అవి వేరే, ఇది సపరేట్, అది సపరేట్. అది శివాలయంలో చూసుకో, ఇది వైష్ణవాలయంలో చూసుకో, ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అట్లనేసి ఈ రకంగా డివైడ్ చేసి నిజమైన భక్తిని మనము ఆ భక్తి అనే దానికి కూడా దగ్గర కూడా పోనీ కూడా చేసినారు. కడాన ఎట్లా పరిస్థితి వచ్చేసింది, ఒక టెంకాయ కొట్టి కర్పూర హారతి ఇచ్చేసి ఏదో ఒక దేవుడు అనేసి ఒక సలాం కొట్టి బయట వచ్చేసేటువంటి పరిస్థితి చేశారు. ఇది మనకి ఈరోజు భక్తి రూపంలో చేసే పనులు. ఇవి నిజమైన భక్తి కాదు. ఇవన్నీ అదే ఇంతకుముందు చెప్పినట్టు నక్షత్ర జ్ఞానము, ఇంద్రియ జ్ఞానము అనేది. దాని గురించి ఇంకోసారి కూడా చెప్పాలంటే, దేవుడు నక్షత్రంలో కూడా అండంలో ఉన్నాడు. మినుకు మినుకు అంటా ఉంటది. దాంట్లో కూర్చొని నువ్వు ఇక్కడ పుస్తకం తీసి చదువుకోగలవా? నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి, కానీ నక్షత్ర ప్రకాశంలో నువ్వు పుస్తకం ఎలా చదవలేవో, ఎటువంటి ప్రయోజనాన్ని సాధించలేవో, అట్లే ఆ ఇంద్రియ జ్ఞానంతో, ఇంద్రియముల భక్తితో, ఇంద్రియ భక్తితో నువ్వు దేవుణ్ణి పొందలేవు. మన పూజా విధానము గుళ్ళల్లో అంతా జరిగేది ఇంద్రియ భక్తి, ఇంద్రియ జ్ఞానంతోనే. స్వామి ఈ రకంగా డివైడ్ చేసి అంత క్లీన్ గా చెప్పుండాలి. ఏ భక్తి కావాలి? ఆత్మభక్తి కావాలి, జీవభక్తి కావాలి. ఇంద్రియ కారణ భక్తి వల్ల నువ్వు సాధించలేవు. అట్లని క్లీన్ గా చాలా సార్లు చాలా చోట్ల చెప్పుకున్నాడు. అగం, అగపురం, పురం, పురపురం అనేసి అగవంలో 3-4 చోట్ల వస్తాయి. అంటే ఏమి? పూర్వ, పూర్వాపూర్వం, పూర్వం, ఉత్తరం, ఉత్తరోత్తరం అనేసి. కాబట్టి ఈ 4 చోట్ల ఆయన దేవుని ప్రకాశములు ఉన్నవి. అదే ఈ విశ్వాన్ని, ఈ పిండాల్ని, ఈ జీవుల్ని అదే నడిచేటట్టు చేస్తున్నది అంటది. శివశక్తిని వేరు చేయలేము. అదే అద్వైత స్థితి, సత్యస్థితి. ఈ సత్యమును గ్రహించగా పలు విధములుగా అనంత భేదములతో ఈ లోకంలోని ప్రజలు విడదీయుచున్నారు. ఈ నిజమును అనగా శివశక్తి ఒక్కటే అని కనుగొని వల్లలార్ గారు కృపా కటాక్ష ప్రకాశమును పొంది అమరత్వమును సాధించి ఉన్నారు. ఈ ప్రకారమే ఈ విశ్వంలోని జీవరాశులు మొత్తము కృపా కటాక్ష అమరత్వమును పొంది జీవించవలను వలెను అను ఆజ్ఞను అరుట్పరిజ్యోతి నుండి వల్లలార్ పొంది ఉన్నారు. ఆయన ఇచ్చేసినాడు. ఇప్పుడు ఈ రకంగా వాళ్ళ జ్ఞానాన్ని బోధించి ప్రపంచమంతా నిజాన్ని గ్రహించి నిజమైన భక్తితో దేవుడి జ్ఞానాన్ని సాధించమనేసి దేవుడే ఆజ్ఞ ఇచ్చేసినాడు. ఇంతకుముందు పద్యాల్లో వచ్చింది అదే అన్నమాట. అన్ని జీవరాశులు జ్ఞానాన్ని పొంది అన్ని కూడా ఏమరా అంటే మన జ్యోతి అంటే దీన్ని పొందాలంటే, ప్రకాశాన్ని పొందాలంటే ఆ జ్ఞానము మనకు 100% రావాలి. 100% జ్ఞానాన్ని పొందేదానికే ఇప్పుడు దేవుడు ఫౌండేషన్ వల్లలార్ ద్వారా వేసేసాడు. ఇంకా మనము పొందేది లేనిది మన సంకల్పాన్ని బట్టి, మన యొక్క ప్రయల్ని బట్టి ఉంటుంది. విశ్వంలోని జీవరాశులు మొత్తము కృపా కటాక్ష అమరత్వం పొంది జీవించవలను ఆజ్ఞను అరుట్పరిజ్యోతి నుండి వల్లలార్ పొంది ఉన్నారు. కావున ఆ మార్గమున పయనించుట ఒక్కటే మన ముందున్న కర్తవ్యము. అట్లని ఈ పద్యాన్ని ముగిస్తున్నాడు. నెక్స్ట్, సావానిల ఇది తందనం ఉనకే ఆవాయన అరుల్ అరుట్పరిజ్యోతి. రైట్, నువ్వు అడిగినట్టు నేను ఇచ్చినాడు రా, నువ్వు రారా, నేను చెప్పినట్టు చేయరా అట్లా అనేసి దేవుడు వల్లలార్కి ఇచ్చిన ఇదే ఈ పద్యము. సావా నిలయనగా జీవి అమరత్వము పొందుట అనగా బొందితో అమరత్వము పొందవలేను. కానీ ఈ దేహమును వదిలి అమరులైనారు అని మనము భావించుట భ్రాంతియే. ఈ ఆత్మకు దేహము లేకున్నా మనుగడే లేదు. ఆత్మ అన్నది తనిగా పోయి ఏమీ చెయ్యలేదు. దానికి ఏ ఇంద్రియము లేదు, కరణము పనిచెయ్యదు. ఎప్పుడు కరణము మనసు పనిచేయదో దానికి స్వతహాగా చింతించే నాలెడ్జ్ కూడా లేదు. కాబట్టి ఆత్మ నిత్యమే గాని దాని ఉనికి దానికే తెలియదు.
ఆత్మ ఉంటుంది, కానీ తాను ఉన్నట్టు దానికే తెలియదు. అంతా సుషుప్తిలో ఉంటుంది. సుషుప్తి అంటే ఏమి? కోమా. దానికి ఏం తెలియదు, కన్నే తెరవదు, జ్ఞానమే లేదు, సైలెంట్ గా పడి ఉంటుంది. దానికి దేహాన్ని ఇచ్చినాకనే అవన్నీ కూడా వస్తుందన్నమాట. దానికి జ్ఞానం కానీ, దానికి మనసు కానీ, ఇంద్రియములు కానీ వచ్చినాకనే అది తన యొక్క పని స్టార్ట్ చేస్తుంది. భగవత్కృపతో మనిషి జన్మ పొందినప్పుడే ఈ ఆత్మ దేహమును మరియు మనసు, బుద్ధి, చిత్తములను సృష్టించుకొనును. అదే లోపల ఉండేది అట్లే ఒక్కొక్కటిగా వికసిస్తూ వస్తుంది. ఏ రకంగా ఆత్మ నుండి దేహం వస్తుంది, దేహం నిర్వీర్యంగా ఉంటే ఆ దేహానికి చైతన్యం కలిగించేదని ప్రాణంగా వస్తుంది. ఇవన్నీ కూడా ఉత్పత్తి చేసేది ఏదిరా అంటే, సృష్టించేది మన యొక్క ఆత్మే. ఆత్మలోనే పంచభూతములు ఉంది కాబట్టి ఆ పంచభూతముల ద్వారానే మానవ దేహము, మానవ గాని ఏ జీవరాశి యొక్క దేహము ఏర్పడుతుంది. దేహమునకు ఆత్మకు లింకుగా చైతన్యము, ప్రాణము లింకుగా ఏర్పడుతుంది. ఈ రకంగా 3 రకాలుగా ఇవి ఉంటాయి: ఆత్మ, ప్రాణము, దేహము. దేహం అనే ఇంద్రియములు. దీంట్లో విచక్షణ జ్ఞానము అనేది మనిషికి మాత్రమే ఉంటుంది. మామూలు జ్ఞానం ఉంటుంది అన్ని జీవరాశులకి. ఆకలి అయితే తినాలా అని తెలుస్తుంది, దెబ్బ తగిలితే నొప్పి తెలుస్తుంది, దానికి ఏం చేసుకోవాలనేది అది గమ్మని పడుకోలేదని తెలుస్తుంది దానికి. ఇప్పుడు మనకు జ్వరం వస్తే డాక్టర్ దగ్గర పోయిస్తాము, అవి ఎక్కడికి పోతుంది? ఓన్లీ ఇప్పుడు వెటర్నరీ డాక్టర్స్ కొంతమంది వచ్చి ఏదో కొన్ని వీడు ఓనర్ తీసుకుపోతే పోతారు, లేకపోతే అది గమ్మని పడి ఉంటుంది. ఎందుకంటే దాని డాక్టర్ దగ్గరికి పోవాలా అనే విచక్షణ జ్ఞానం దానికి లేదు. విచక్షణ జ్ఞానం ఇచ్చినాకనే వాడు మనిషి అవుతాడు. కాబట్టి ఈ మనసు, ప్రాణము ప్లస్ ఆత్మ అండ్ దేహము, ఈ 4 రకాలుగా వలలా డివైడ్ చేసింది దేవుని యొక్క 4 స్వరూపములు అంటాడు పిండంలో. కాబట్టి ఈ ఆత్మ దేహమును మరియు మనసు, బుద్ధి, చిత్తమును సృష్టించుకున్నాం. వేరు జీవరాశులు జన్మల్లో కూడా మనసు, బుద్ధి, చిత్తములు సృష్టించుకున్న జాలదు. కావున అమరత్వమును పొందుటయే నిజమైన ముక్తి, సిద్ధి, మోక్షము. ఈ మోక్షమును పొందుటకు ఈ దేహము మరియు మనస్సు అవశ్యము. మనస్సు ద్వారానే మనము స్టార్టింగ్ ఏది కానీ మనస్సు ద్వారానే మనము స్వీకరించగలం. ఫస్ట్ ఆ మనస్సుని వీక్నెస్ అంతా పోగొట్టి, వీక్నెస్ పోగొట్టాలంటే మనము దాని యొక్క ప్రభావాన్ని, దాన్ని మన యొక్క అహంకారం ద్వారా అహంకారాన్ని మనసు ద్వారానే తొలగించుకొని మనము దాంట్లో నుండి బయటపడాలి. అప్పటి కానీ జ్ఞానం మనకు రాదు. ఆ జ్ఞానాన్ని ఈ రకం పొందుటకు దేహంలోని మనస్సు 2 అవశ్యము. ఈ మోక్షమును పొందుటకు దేహంతో పాటు పుట్టిన మనస్సులో అహంకారం పూర్తిగా పారద్రోల వలయను. అహంకారము అనే దాన్ని మాత్రం మనము కొంచెం కూడా అలో చేయకూడదు. కాబట్టి ఈ మోక్షమును పొందుటకు దేహంతో పాటు పుట్టిన మనస్సులోని దేహంతో పాటు మనస్సు, కానీ ఆ మనస్సు ద్వారానే ఆ అహంకారాన్ని పూర్తిగా పారద్రోల వలయను, అనగా అణచివేయవలెను. అట్లు అహంకారం అణచి ఇంద్రియములతో కూడుకున్న ఈ దేహంపై మమకారమును, మోహము. ఎందుకంటే మనకు అహంకారం వచ్చేదానికి కూడా కారణం ఏదిరా అంటే మనకు ఈ దేహం పైన ఉన్న మమకారము. దాన్ని కూడా నశింపజేసి లోపల నుండి కృపా జీవితమును గడుపుచుండిన ఎడలా చిత్సభా దైవము మన దేహమును నిత్య జ్యోతి స్వరూపముగా మార్చును. ఈ చిత్సభా దైవం అనేది మన లోపలనే, అదే బ్రుకుటిలో చూడమనేది దీనికే.
ఆ భృకుటిలో మనం చూసేదాని వల్ల చిత్సభా దైవం మనకు కనిపిస్తూ ఉంటుంది. అది చేసే పని ఏమరా అంటే, మనం సన్మార్గంలో జీవకారుణ్యంతో నడిచినప్పుడు ఆటోమేటిక్ గా అది నిత్య జ్యోతి స్వరూపముగా మనల్ని, మన దేహమును మారుస్తుంది. అప్పుడు మనకు పూర్తి జ్ఞానము కలుగును, భూత వర్తమాన భవిష్యత్తులు గోచరించును. మనము నిత్య యవనంతో ఆ దేహంతోనే అమరత్వమును పొందగలము, నిత్య యవ్వనం కూడా వస్తుంది. ఈ రకమైన అనుగ్రహమును అరుట్పెరింజోది వள்ளలార్ గారికి వసంగి ఉన్నది. ఎట్టి అనుభవం పొందిన మొదటి మానవుడు వள்ளలార్ గారు మాత్రమే. ప్రతి జీవిలోనూ ఉన్నది అరుట్పెరింజోది ఏకదేశమే. కావున ప్రతి జీవి మానవ జన్మం పొంది వள்ளలార్ పొందిన అమరత్వమును పొందుటకు అర్హులే. దీంట్లో నాకు రాదుబా, నీకు రాదుబా అనేది కాదు, అందరికీ అర్హత ఉంది. కానీ మనకు సంకల్పం రావాలి, దాని ఆ వైపు మనం అడుగు వేయాలి. అట్లా ఈ విషయమును బోధపరచు నిమిత్తమే అరుట్పెరింజోది వள்ளలార్ ద్వారా అమరత్వ ప్రక్రియను ప్రారంభించి ఉన్నాడు. ఫస్ట్ ఈయన ఎందుకు ఆ రంగా చేశాడంటే, ఈ రకంగా అన్ని జీవరాశులు పైకి రావాలా, అట్లనే ఒక మంచి ఉద్దేశంతోనే దేవుడు వள்ளలార్ గారికి ఫస్ట్ అమరత్వాన్ని ఇచ్చి మనకంతా కూడా దారి చూపమని చెప్పి ఉన్నాడు. ఇది ఈ పద్యం యొక్క భావం. సానిలయేది తందనం ఉనకే ఆవా ఎన అరుள், ఆవా అంటే రా 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 అనేసి, ఎన అరుள் అరుட்பெரும் ஜோதி అంటాడు. నెక్స్ట్, ஜாதியும் மதமும் சமயமும் பொய்யென ఆదిயில் ఉణర్తియ అరుట్பெரும் జ్యోతి. జాతి, మతం, సమయం అంటే మనం కులములు గాని, మతములు గాని, మార్గములు గాని పొయ్యి అంటే అబద్ధము అని నాకు ఆదిలోనే, అంటే ఈయన స్టెపిన్ అంటే ఈ అంటే ఆధ్యాత్మికంలో ఎప్పుడు ఆయన అడుగేశాడో అప్పటికే ఆయనకు ఆ జ్ఞానము వచ్చేసింది అనమాట. ఇవన్నీ తప్పురా, అన్ని జీవరాశులు ప్రపంచంలో ఒకటే, కానీ అందరికీ ఇది రాదు, కానీ ఆయనకు వచ్చింది. అట్లీస్ట్ మనము మనుషులందరూ ఒకటే అట్లనే దీనికైనా రావాలి. మిగతా జీవరాశుల తర్వాత చూస్తాం. జీవ సచ్చీలత అంటాడు. దాంట్లో మనుషులు, నీ చుట్టుపక్కల మనుషులు, నీతో మెలిగే మనుషులు, ఇట్లా ఉన్న వాళ్ళంతా కూడా ఒకటే. జాతి గాని, కులం గాని, మతం గాని, మార్గం గాని ఏది లేదు. అట్లనే అవన్నీ అబద్ధములు అట్లా అంటాడు, ఒకే దెబ్బతో. కాబట్టి జాతి మతము అను వాటిని భగవంతుడు సృష్టించలేదు. జాతి మతము మార్గములు అన్నీ మానవుల సృష్టియే. జాతులు అన్నది ప్రపంచంలో భారతదేశం తప్ప ఇంకెక్కడా లేదు. మతాలు ఉన్నాయి కానీ జాతి అనేది భారతదేశం మాత్రమే ఉంది. మనుషులను విభజించి ఒక వర్గం మాత్రము చాలా ఉన్నతులమని, మిగతా ప్రజలు వారి సేవ చేసే వారనియు, క్రింది వారనియు, అంటరాని వారనియు విభజించడమే కాక, అట్టి విభజన భగవంతుడే చేశాడని ప్రచారం వేరే చేయుచున్నారు. ఇవి భగవంతుడే 4 రకాలుగా విభజించున్నాడు మానవుల్ని అట్లని చెప్పుకొని అదే విషయంగా దాన్నే ప్రబోధిస్తూ ఉన్నారు. ప్రజలు కూడా దాన్నే యాక్సెప్ట్ చేస్తున్నారు. అదే ఇక్కడ దురదృష్టం. అది నిజమేమో అనేసి వాళ్ళకు ఒక ఇది. కానీ ప్రపంచంలో ఇన్ని దేశాల్లో ఒక్క భారతదేశం అండ్ దాని అడ్జాయినింగ్ దేశాలు, ఒకవేళ శ్రీలంకలో ఉండొచ్చు, మలేషియా, సింగపూర్లో ఉండొచ్చు, ఈ రకంగా ఉండే చోట తప్ప ఇంకెక్కడ ఈ జాతులు, కులము అనేది లేదు. ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్ లో లేదు, అమెరికన్ కంట్రీస్ లో లేదు. మన వాళ్ళు పోయినాక ఏర్పడిందో ఏమో వాళ్ళకి తెలియదు, కానీ అంతవరకు లేదు. ఇది వాటికి కొన్ని గ్రంథములను ఉదాహరణగా కూడా చూపిస్తా ఉన్నారు.
ఇది భగవంతుడే చేశాడు అట్లని కొన్ని గ్రంథములు కూడా చూపిస్తున్నారు. జాతి మత మార్గంలో, శాస్త్ర ఆడంబరంలో, గోత్ర కలహంలో అభిమానించి జీవిస్తున్న ప్రజలారా, మీరు వీటిని నమ్మి చెడి అరుట్పెని జ్యోతి కృపకు పాత్రులు కాలేకపోతున్నారు అంటాడు స్వామి. దానివల్ల పద్యాలు కొన్ని ఇచ్చున్నాడు ఆయన. ఆ పద్యాలు ఇంకెప్పుడైనా మనకు టైం ఉంటే చూస్తాము. జాతి మత మార్గములలో, శాస్త్ర ఆడంబరములలో, గోత్ర కలహములలో అభిమానించి జీవిస్తున్న ప్రజలారా, మీరు వీటిని నమ్మి చెడి అరుట్పెని జ్యోతి కృపకు పాత్రులు కాలేకపోతున్నారు. అట్లనే ఒక పద్యంలో ఉంది, జాతి మత శాస్త్ర కుప్పలు దేవుని కృపకు పాత్రులు కావు. అంటే జాతి మత శాస్త్ర కుప్పలు అంటాడు. కుప్ప అంటే దిబ్బ. ఇవన్నీ, ఈ దిబ్బలంతా దేవుని కృపకు కొంచెం కూడా దగ్గర రారా. దే ఆర్ జస్ట్ డస్ట్. అవన్నీ డస్ట్ అంటాడు. అంటే చెత్తలు, చెత్త దిబ్బ. జాతి కులము మతము మార్గమును తొలగించి నన్ను శిఖరాగ్రమును చేర్చి అమృతమును సంగేనా అని ఒక పాట వస్తుంది. అమృతాన్ని ఎప్పుడు ఇచ్చాడు? జాతి కుల మతముల మార్గములు తొలగించినాక దాన్ని ఇస్తాడనమాట అని తన రచనలో వల్లలారు స్వామి వారు పొందుపరిచినారు. ఉదాహరణకు 3 ఇచ్చిన ఆయన ఈ పద్యంలో, మొత్తం కాకుండా ఒక్కొక్క లైన్. కాబట్టి జాతి మతాలంతా కూడా మనము సన్మార్గంలో దాన్ని తీసుకోకూడదు. కొందరు జాతి మతములు మార్గములు శాస్త్రములు దేవుని పొందుటకు ఏర్పాటు చేయబడినవి అని చెప్పుచున్నారు. కానీ ఎవరు కూడా ఇంతవరకు వాటి ద్వారా దేవుని పొందినట్లు లేదు. జాతి మతాలు ఎందుకు ఇచ్చారో దేవుణ్ణి పొందేదానికి అంటాడు. దేవుణ్ణి పొందే అట్లా ఆ రూట్లో పోయిన వాళ్ళు ఎవరైనా దేవుణ్ణి పొందినారా అంటే అట్లా ఏమీ లేదు. మామూలుగా చచ్చిపోయినారు అందరూ. మతమైన మనము ఇష్టానుసారం మారవచ్చు. ఇక్కడ సరే మతాలు అంటే నేను రేపు క్రిస్టియన్ కావచ్చు, మామూడన్ హిందూ కావచ్చు, క్రిస్టియన్ హిందూ కావచ్చు, వాళ్ళ ఇష్టం. కానీ కులాల్లో అమలు జరుగుతాయా? జరగవు. కానీ జాతిని పుట్టుకతో బంధించి సంఘంలో ప్రజలను వెలివేయుచున్నారు. వేరు జాతికి మారలేరు. అదే జాతి, వాడు సచ్చేంత వరకు వాడి జాతి ఖచ్చితంగా వాడు ఇదంతా కూడా వాడు జాతి ప్రకారమే నడుచుకోవాలి. సాంప్రదాయాలు ఏదో ఉన్నాయి కదా, దానికి పెళ్లి ఇట్లా చేయాలా, సావు అయితే ఇట్లా చేయాలా, ఇదైతే అట్లా చేయాలా, అట్లనేస్తే దాని ప్రకారం వాడు నడుచుకునే తీరాలి, లేకపోతే వాడిని వెలివేస్తారు. ఇట్లంతా బాగా పకడ్బందీగా చేసి ఉన్నారు ఇక్కడ మనకు, జాతులకు కానీ మతాలకు కానీ. జ్యోతిరామలింగ స్వామి వారికి దేవుడు ఈ రకమైన జాతి మతం మార్గములు ఆధ్యాత్మిక చింతనకు అడ్డుగోడలనియు అవి అన్నీ అబద్ధములనియు ఉద్బోధించినట్లు ఈ ద్విపదలో చెప్పి ఉన్నారు. ఇవన్నీ అడ్డుగోడలరా, దాన్ని తీసేయండి. అది ఉన్నంత వరకు మీకు అరుట్పెని జ్యోతి యొక్క భావము మీకు ఎప్పటికీ కలుగదు అట్లని ఘంటాపదంగా చెప్తున్నారు అన్నమాట.